రాజకీయం అంటే తిట్లు కాదు. రాజకీయం అంటే వ్యక్తిగత దూషణలు అంతకంటే కాదు. పదవుల కోసం సొంత సామాజిక వర్గాన్ని రోడ్డు మీదకు లాగి బజారును పెట్టే ఈ రోజుల్లో విలువలే ఊపిరిగా బతుకుతున్న ఒకే ఒక్క పేరు వంగవీటి రాధాకృష్ణ. వారసత్వం అంటే కేవలం పేరును వాడుకోవడం కాదు, ఆ పేరుకి కళంకం రాకుండా బతకడం అని నిరూపించిన నాయకుడు ఆయన. తండ్రి పేరు చెప్పి పబ్బం గడుపుకోవచ్చు, కులం పేరు చెప్పి కోట్లు సంపాదించవచ్చు, కానీ తన ఎదుగుదల కోసం తన సామాజిక వర్గాన్ని ఎప్పుడూ పావుగా వాడుకోలేదు ఈ వంగవీటి వారసుడు. ఒకసారి ఆలోచించండి, రాధా గారు ఏనాడైనా ప్రత్యర్థి పార్టీలో ఉన్న సొంత సామాజిక వర్గ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించారా? తన స్వార్థం కోసం యువతను రెచ్చగొట్టి బలిపశువులను చేశారా? లేదు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా మన వాడిని మనం గౌరవించుకోవాలి అనే సాంప్రదాయానికి ఆయన ప్రాణం పోశారు. ఒక పని చేస్తే తన కులానికి నష్టం జరుగుతుందని తెలిస్తే అది ఎంతటి హైకమాండ్ చెప్పినా సరే ససేమిరా అని ఎదురు తిరిగే దమ్మున్న నాయకుడు మన రాధా. ఒకే కులంలో పుట్టి వేరు వేరు పార్టీలలో ఉంటూ హైకమాండ్ ఇచ్చే ఆదేశాల కోసం సొంత మనుషులనే కులపరంగా దూషించుకునే సంస్కృతికి ఇకనైనా స్వస్తి పలకాలి. సిద్ధాంతపరంగా విభేదించండి, కానీ పార్టీల అధినేతల మెప్పు కోసం సొంత రక్తాన్ని రోడ్డు మీదకు లాగి కించపరచకండి. పార్టీ ఆదేశాల కంటే సామాజిక వర్గ గౌరవం గొప్పదని నమ్మి దానికి కట్టుబడిన వ్యక్తి వంగవీటి రాధాకృష్ణ. కాపు నాయకులందరికీ వంగవీటి రాధాకృష్ణ గారు ఒక ఆదర్శం. పార్టీ ఆదేశాల పేరుతో సొంత రక్తానికే తూట్లు పొడిచే రాజకీయాలకు స్వస్తి పలకాలి. కులాన్ని కించపరిచే విమర్శలకు దూరంగా ఉండాలి. అప్పుడే మన సామాజిక వర్గానికి నిజమైన గౌరవం, అప్పుడే రంగా గారి ఆశయానికి అసలైన గెలుపు. గుర్తుంచుకోండి, అధికారం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ వ్యక్తిత్వం శాశ్వతం. వంగవీటి రాధాకృష్ణ మచ్చలేని రాజకీయానికి ఒక నిలువుటద్దం.